students, good morning. How are you? I think you are all fine and work hard for your examinations, forthcoming examinations. So, రాబోయేటువంటి ఎగ్జామ్స్ కు బాగా చదువుతుంటారనేసి అనుకుంటున్నాను. సో ఇంతవరకు మనం అటామిక్ స్ట్రక్చర్ లో మూడు టాపిక్లు చెప్పుకున్నాం. ఒకటి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కు సంబంధించి ఒక వీడియో చేసాం. నెక్స్ట్ బోస్ అటామిక్ మోడల్ కంప్లీట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ తో పాటు అదొక వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ క్వాంటమ్ నంబర్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడిగించేటువంటి టాపిక్స్ అన్నమాట. కాబట్టి మీరందరూ ఒకసారి క్లియర్ గా చూసి నోట్స్ రాసుకొని నీట్ గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఇవి ఐపీఈ ఎగ్జామినేషన్స్ కు మాత్రమే. అండ్ after completing for IPE examinations, I will try to do videos for IIT NEET examination and EAP-SET అన్నమాట. EAP-SET means MSET. ఇంతకుముందు MSET అనేసి అనేవాళ్ళము, ఇప్పుడు EAP-CET EAP-SET అనేసి అంటాం అనమాట. వాటి గురించి మనము వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఈ అటామిక్ స్ట్రక్చర్ లో ఏంటంటే డి బ్రోగ్లీస్ హైపోథసిస్ అండ్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇక్కడ ఏంటంటే నేను టాపిక్ వైజ్ డివైడ్ చేసుకుంటూ పోతున్నా కాబట్టి అది యాక్చువల్గా అది రాంగ్ వే అన్నమాట. సో మనకు క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో ఉండేటప్పుడు ఇంత మాత్రమే చెప్పుకోగలము. సో ఇక్కడ ఏంటంటే నీల్స్ బోర్ అటామిక్ మోడల్ కు తర్వాత క్వాంటమ్ మెకానికల్ అటామిక్ మోడల్ కు మధ్యలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నమాట. అంటే మనము జేజే థామ్సన్ అటామిక్ మోడల్ ఉంది, నెక్స్ట్ రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్, బోస్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ దెన్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్స్ అన్నమాట. ఇవి అటామిక్ మోడల్స్ ఉండేటివి. సో ఒక్కొక్క అటామిక్ మోడల్స్ మధ్యలో కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అన్నమాట. ఆ డెవలప్మెంట్స్ లో ఇది బోస్ అటామిక్ మోడల్ నుండి క్వాంటమ్ అటామిక్ మోడల్ కు వెళ్లే మధ్యలో ఈ యొక్క టాపిక్స్ అనేవి వస్తాయి. ఏమవి? డి బ్రోగ్లీస్ హైపోథసిస్, అలాగే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అన్నమాట. సో ఫస్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఏవో చూద్దాం, తర్వాత వీటి సిగ్నిఫికెన్స్ ఇవంతా కూడా మనము రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్, డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ ఇదన్నమాట. సో ఇది చూడు, డి బ్రోగ్లీ అనే పేరులో ఫస్ట్ వర్డ్ ఎందుకో స్మాల్ డి ఇచ్చాడు, డిఈ అనమాట, స్మాల్ డిఈ అనమాట. సో బ్రోగ్లీస్ కాన్సెప్ట్ అనేదేమో చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఆల్ మైక్రో పార్టికల్స్ మూవింగ్ విత్ ఎలాంటివి అవి? లైక్ ఎలక్ట్రాన్స్ atoms etc. moving with high speed have both particle nature as well as wave nature. So this is as well as wave nature. Here also all microparticles moving like electrons, atoms etc. moving with high speed have both particle nature as well as wave nature. That is called as dual nature antaranta. So dual nature అని అంటాం. ఈ రెండింటిని పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ రెండు కలిసి ఉండడాన్ని ఏమంటారంటే డ్యూయల్ నేచర్ అనేసి అంటాం అన్నమాట. సో ఆల్ మైక్రో పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ఆటమ్స్ ఎక్సెట్రా మూవింగ్ విత్ హై స్పీడ్ హ్యావ్ బోత్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డి బ్రోగ్లీస్ హైపోథసిస్. ఇప్పుడు ఇదేంటో చూద్దాం. మైక్రో పార్టికల్స్ అంటే చాలా చిన్నవి, ఆటమ్స్ లాంటివి, ఎలక్ట్రాన్స్ అంటే డైరెక్ట్ గా మనం కంటితో చూడలేని పార్టికల్స్ ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రో పార్టికల్స్. సో మ్యాక్రో బాడీస్ అండ్ మైక్రో బాడీస్. మ్యాక్రో అంటే పెద్దవి అనమాట,
మైక్రో అంటే చాలా చిన్నవి, మైక్రో ఆర్గానిజం అనేసి అంటాం, వైరస్ అంటాం. సో మన చుట్టూ కూడా చాలా మైక్రో ఆర్గానిజమ్స్, ఈ వైరస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి మైక్రో పార్టికల్స్ అంటే చాలా చిన్న పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అనేసి అంటాం. అవేంటంటే ఎలక్ట్రాన్స్, తర్వాత ఆటమ్స్, ఇవన్నీ కూడా అన్నమాట. అవి మన కంటికి కనబడవు. సో అవి హై స్పీడ్తో మూవ్ అయ్యేటప్పుడు, ఎక్కువ స్పీడ్తో మూవ్ అయ్యేటప్పుడు వాటికి పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ ఉంటుంది. ఇదేంటంటే ఇది పార్టికల్ నేచర్ అంటే ఒక ఆబ్జెక్ట్గా కనబడడం. పార్టికల్ నేచర్ అంటే ఒక ఆబ్జెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి. సో ఈ పెన్ లాగా కనబడడం, దట్ ఈస్ పార్టికల్ నేచర్. సో ఇదే హై స్పీడ్తో పోతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది తీసుకుందాం, తుపాకీ, దట్ ఈస్ గన్. గన్లో ఉండే బుల్లెట్స్ తీసుకొని చూస్తే చేతిలో మనకు ఇలా కనబడుతుంది, ఇలా ఈ విధంగా ఇలా కనబడుతుంది అనుకుందాం సపోజ్. సో ఇది కానీ హై స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఒక స్పార్క్ లాగా వెళ్తుంది, ఒక స్పార్క్ లాగా వెళ్ళినట్టు ఉంటుంది హై స్పీడ్తో వెళ్ళినప్పుడు. అంటే అప్పుడు అది మనకి ఇలా కనబడదు, ఈ విధంగా కనబడదు. కాబట్టి దీన్ని పార్టికల్ నేచర్ అంటారు. ఇలా ఒక స్పార్క్ లాగా ఇటు పోవడాన్ని ఏమంటారంటే, ఇటు పోవడాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ నేచర్. వేవ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? దీస్ ఆర్ వేవ్స్ కదా, ఇలా కదా వేవ్స్ ఉండేటివి, అవునా? సో మైక్రో పార్టికల్స్ హై స్పీడ్తో మూవ్ అయ్యేటప్పుడు వాటికి పార్టికల్ నేచర్ ఉంటుంది, తర్వాత వేవ్ నేచర్ రెండు కూడా ఉంటాయని ఈ డి బ్రోగ్లీస్ హైపోథసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇతను ఈ డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ ఇంతవరకే లిమిట్ చేయాల, ఇంతవరకే పరిమితం కాదు. ఇతను అన్ని సబ్స్టెన్సెస్ కు ఉంటుంది అనేసి అప్లై చేస్తాడు. సో వాస్తవంగా ఏంటంటే అన్ని, ఫర్ ఆల్ బాడీస్ దేర్ ఈస్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. బట్ ఏ నేచర్ ఎక్కువగా ఉంటుందో ఆ నేచర్లో మనకు ఆ విధంగా అది కనబడుతుంటుంది. పార్టికల్ నేచర్ ఎక్కువ అంటే పార్టికల్ లాగా కనబడుతుంటుంది, వేవ్ నేచర్ ఎక్కువ అంటే వేవ్ లాగా కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంతా ఉన్నాం, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ మ్యాక్రో బాడీస్. సో ఇది మైక్రో పార్టికల్స్ మాత్రమే అప్లికబుల్. ఈవెన్ ఒక క్రికెట్ బాల్ కు కూడా ఇది నాట్ అప్లికబుల్ అనమాట. సో ఇది ఏమంటాడంటే ప్రతి ఒక్క, ఫర్ ఎవ్రీ బాడీ దెర్ ఈస్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఆబ్జెక్ట్స్ లాగా కనబడతాయి చూడండి, వాటన్నిటికీ ఏంటంటే వాటికి వేవ్ నేచర్ చాలా తక్కువగా ఉంటుంది, 0.0000001% ఇది తీసుకోవచ్చు. వేవ్ నేచర్ చాలా తక్కువగా ఉంటుంది మనం కూడా స్పీడ్తో మూవ్ అయ్యేటప్పుడు. కానీ పార్టికల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, 99.99999 అంత పార్టికల్ నేచర్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో దిస్ కాన్సెప్ట్ explains the behavior of matter waves వచ్చాయన్నమాట. బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్, మ్యాటర్ వేవ్స్ చూడండి. మ్యాటర్ అంటే ఏమి? ఎవ్రీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ రెడీ టు ఆక్యుపై సమ్ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాటర్. దాన్నే మనం మ్యాటర్ అనేసి అంటాం, అవునా? సో మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ మాస్ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఆక్యుపై ద స్పేస్. సో ఇది మ్యాటర్ వేవ్స్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అనేసి అన్నమాట. ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ని ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ అనమాట. ఈ గేవ్, ఎవరు? డి బ్రోగ్లీ గేవ్ a relation in between ఏమది? wavelength that is lambda and mass, or that is wavelength and momentum చెప్పొచ్చు, momentum of a particle as given below. ఒక రిలేషన్షిప్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్నే డి బ్రోగ్లీ ఈక్వేషన్, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కు ఈక్వేషన్ అని కూడా అంటాం అనమాట. దిస్ వన్. సో ఇప్పుడు ఇది లాంబ్డా is equal to h by mv, that is equal to h by p, where lambda is wavelength of
wavelength of the particle wavelength of the particle ఎప్పుడది వేవ్లెంత్ పార్టికల్ హై స్పీడ్ తో మూవ్ అయ్యేటప్పుడు అది మనకు వేవ్ లాగా ఇస్తుంది అన్నమాట అది అండ్ హెచ్ ఇస్ ప్లాంక్స్ కాన్స్టెంట్ Planck's constant, this one. Next M is mass of the particle. This is mass of the particle, and that is V is velocity of the particle. Velocity of the particle. Velocity of the particle. This is, and that is P is momentum of the particle. చూడండి వేవ్లెంత్ దేనికి ఉంటుంది వేవ్స్ ఉంటుంది వెలాసిటీ దేనికి ఉంటుంది పార్టికల్ ఇక్కడ మాస్ దేనికి ఉంటుంది పార్టికల్ కు లేదా మొమెంటం దేనికి ఉంటుంది అంటే పార్టికల్ కు ఉంటుంది వేవ్లెంత్ అనేది వేవ్స్ కు రెండింటినీ కలిపాడు వేవ్ నేచర్ ను తర్వాత పార్టికల్ నేచర్ ను రెండింటినీ యాడ్ చేసి మనకు ఈ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి చిన్న దీంట్లో ఐఐటి ఎగ్జామినేషన్ కానీ వాటి మీద ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చింటారు అనమాట ఓకేనా ఇప్పుడు దీని సిగ్నిఫికెన్స్ ఏమో చూద్దాం దీని సిగ్నిఫికెన్స్ ఏమంటే ఇంపార్టెన్స్ అని రాయొచ్చు importance of de Broglie concept ఏం ఇంపార్టెన్స్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ ను వేవ్స్ లాగా భావించి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ దట్ ఈస్ ఎలక్ట్రాన్ microscope is constructed on the basis of assuming electrons as waves అంటే వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ సో ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ను కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎలా కన్స్ట్రక్ట్ చేశారు దేని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేశారంటే దట్ ఈస్ ఎలక్ట్రాన్ అనేవి వేవ్స్ లాగా బిహేవ్ చేస్తాయి అని అనుకొని దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది చాలా పవర్ఫుల్ మైక్రోస్కోప్ ఆర్డినరీ మైక్రోస్కోప్ కంటే దీని మ్యాగ్నిఫికేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మ్యాగ్నిఫికేషన్ పవర్ ఆఫ్ electron microscope is 15 million times greater than ordinary microscope annamata ordinary microscope this is okay na ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాతే ఎస్ దట్ ఈస్ డి బ్రోగ్లీస్ హైపోథసిస్ అనేది కరెక్ట్ ఎలక్ట్రాన్స్ కూడా వేవ్స్ లాగా బిహేవ్ చేస్తాయి దే ఆర్ నాట్ ఓన్లీ బిహేవింగ్ యాజ్ పార్టికల్స్ దే ఆర్ ఆల్సో బిహేవింగ్ యాజ్ దట్ ఈస్ వాట్ వేవ్స్ అని ప్రూవ్ చేయడం జరిగింది అనమాట దీంతో ఓకేనా మ్యాగ్నిఫికేషన్ పవర్ అంటే మామూలుగా ఆర్డినరీ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ అంటే మైక్రోస్కోప్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ మ్యాగ్నిఫైస్ ద స్మాల్ ఆబ్జెక్ట్స్ దట్ సైజ్ అంటే చిన్న వస్తువులను పెద్దగా చేసి చూపించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ని ఏమంటారు మైక్రోస్కోప్ అనేసి అంటాం అనమాట ఓకేనా
సో ఆర్డినరీ మైక్రోస్కోప్ అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది 15 మిలియన్ టైమ్స్ దాని మ్యాగ్నిఫికేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే సపోజ్ ఈ పెన్ ఉందనుకో, ఈ పెన్ను ఏ విధంగా మనకు మైక్రోస్కోప్ లో కనబడుతుందో యాక్చువల్గా పెన్ను చూడడానికి మైక్రోస్కోప్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకే డైరెక్ట్ గా కనబడుతుంది కాబట్టి. సపోజ్ ఒక పార్టికల్ ఉందనుకో, అది ఏ సైజ్ లో కనబడుతుందో ఆర్డినరీ మైక్రోస్కోప్ లో దానికి 15 మిలియన్ టైమ్స్ ఎక్కువ సైజ్ లో ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో కనబడుతుంది అనమాట. 15 మిలియన్ టైమ్స్ ఎక్కువగా అంత మ్యాగ్నిఫికేషన్ పవర్ ఉంటుంది ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, దిస్ వన్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేసి అంటాం. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ ఏదో చూద్దాం. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ రాయొచ్చు, లేకపోతే ఇంపాసిబుల్ టు డిటర్మైన్ position and momentum of electron. Position and momentum of electrons or microparticles on right. Okay na? Sorry, electrons simultaneously and accurately. It is impossible to determine the position and momentum of electrons. The position and momentum of electrons simultaneously and accurately. ఏం చెప్పండి ఇది? సైమల్టేనియస్ గా యాక్యురేట్ గా ఒకేసారి ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ను అలాగే దాని మొమెంటమ్ ను రెండిటిని ఒకే టైంలో డిటర్మైన్ చేయాలంటే కుదరదు. ఒకే టైంలో దాని పొజిషన్, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ను అలాగే దాని మొమెంటమ్ ను రెండిటిని యాక్యురేట్ గా క్యాల్కులేట్ చేయాలంటే, డిటర్మైన్ చేయాలంటే నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సైమల్టేనియస్లీ అండ్ యాక్యురేట్లీ. ఇతను ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. అసలు ఎందుకు కాదు ఇది? వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ సైమల్టేనియస్లీ? ఎందుకు కాదంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ టెక్నాలజీ. ఈ మోడర్న్ టెక్నాలజీలో మన దగ్గర అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు అని కాదు. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం వల్ల మనం పొజిషన్ మొమెంటమ్ ను డిటర్మైన్ చేయలేకపోతున్నామని కాదు. ఇక్కడ ఒక నేచురల్ ఫినామినన్ ఉందన్నమాట. అదేంటో చూడండి. ఇప్పుడు ఏంటంటే అది సపోజ్ ఎలక్ట్రాన్ అన్నాం కదా, ఇది న్యూక్లియస్ అనుకోండి. సపోజ్ బోస్ మోడల్ తీసుకున్నాం. బోస్ మోడల్లో ఇవి కదా కాన్సెంట్రిక్ పాత్ ఉంటుంది అనేసి అన్నాగా. లేదా షెల్స్ ఉంటాయని మోడర్న్ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఏం చెప్తాం మనం? ఇట్లా షెల్స్ ఉంటాయి అనేసి అన్నాం కదా. సరే, ఉంది. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందనుకో. దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ సెకండ్ ఆర్బిట్. ఇది ఎలక్ట్రాన్. యూ వాంట్ టు సీ దిస్. యూ వాంట్ టు సీ దిస్. దీన్ని నువ్వు చూడాలా. ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ ఎలక్ట్రాన్, యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ లైట్ ఆన్ దిస్. లైట్ అంతే కదా. సపోజ్ నీకు కనబడదు అది, ఇట్ ఈస్ ఎ వెరీ మైక్రో పార్టికల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ ఎలక్ట్రాన్, యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ లైట్. అంతే కదా. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఓన్లీ వీ కెన్ సీ ఆబ్జెక్ట్స్. In absence of light, you can't see the objects. Okay. So here you see, it is very, very small. Which one? Electron is very small. If you want to see this electron, you have to project light whose wavelength is less than that of the dimensions of electron. ఇక్కడ రాస్తాను ఏమంటే to see an electron, ఇదంతా కూడా మనం దీంట్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? To see an electron, we had to use light whose wavelength
whose wavelength is less than the size of electron. సైజ్ అని చెప్పొచ్చు, లేకపోతే డైమెన్షన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇది న్యాచురల్. సపోజ్ మనము we use light to see objects. సో ఈ లైట్ కు వేవ్ లెంత్ అనేది ఉంటుంది, వేవ్ లెంత్. ఓకేనా? సో నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నావో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క డైమెన్షన్స్ కంటే నువ్వు యూజ్ చేసే లైట్ యొక్క వేవ్ లెంత్ స్మాలర్ గా ఉండాలి. నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నావో, ఓకేనా, నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నావో ఆ ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్స్ అంటే ఏమి? సైజ్ అన్నమాట. ఓకేనా? సో దాని సైజ్ కంటే దాన్ని చూసేదానికి యూజ్ చేసే లైట్ యొక్క వేవ్ లెంత్ చిన్నదిగా ఉండాలి, తక్కువగా ఉండాలి. అప్పుడే నీకు ఆబ్జెక్ట్ అనేది కనబడుతుంది. ఇదన్నమాట రూల్. ఓకేనా? సో అలాగే ఇప్పుడు ఎలక్ట్రాన్ చాలా చిన్నది. సో అంత చిన్న ఎలక్ట్రాన్ చూడాలంటే దానికంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ ను దీనిపైన పడేటట్టు చేయాలి. అప్పుడే ఎలక్ట్రాన్ మనకు విజిబుల్, అదర్వైజ్ ఎలక్ట్రాన్ కాన్ బి సీన్. ఓకేనా? ఇదన్నమాట. ఇప్పుడు E is equal to hc by lambda. అంటే మీ వేవ్ లెంత్ అంటే లాంబ్డానే కదా. సో లాంబ్డా వాల్యూ తక్కువగా ఉందనుకోండి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఇన్వర్స్లీ రిలేటెడ్. లాంబ్డా వాల్యూ అండ్ ఎనర్జీ ఆఫ్ light is inversely related. So smaller the lambda, higher the energy. That means you have to use light with higher energy to see the electron. You have to use light with higher energy to see the electron. Okay? So higher energy light use cheyali. Higher energy light. So higher energy light. ఇప్పుడు మనము ఐన్స్టీన్ కాన్సెప్ట్ కొద్దాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు? ఈ లైట్ లో ఫోటాన్స్ అనేవి ఉంటాయి. ఫోటాన్ అన్నాం కదా. ఏం ఫోటాన్ అంటే ఎనర్జీ పాకెట్ కదా. ఎనర్జీ పాకెట్, అవునా? దిస్ ఈజ్ ఎనర్జీ పాకెట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రాన్లు చూసేదానికి యూజ్ చేసే లైట్ లో ఉండే ఫోటాన్ కు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటాన్ పై ఈ ఎలక్ట్రాన్ తో కొలైడ్ అవుతుంది. ఎందుకంటే దానిపైన వేసాం కదా. దేనిపైన? ఎలక్ట్రాన్ పైన మనం లైట్ ను ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే దీని ఎనర్జీ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఫోటాన్ కు ఉండే ఎనర్జీ ఎలక్ట్రాన్ కు ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసుకొని ఈ ప్లేస్ లో ఉండకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ ఎలక్ట్రాన్ నువ్వు వెతికేదాన్ని ట్రై చేస్తున్నావు. యు ఆర్ సర్చింగ్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఇన్ ది సెకండ్ ఆర్బిట్, బట్ ఇమ్మీడియట్లీ ఎలక్ట్రాన్ absorb energy from the photon of light, it is jumped from there, so that we cannot identify the position of electron. అందువల్ల కుదరదు. అంతేగాని మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం వల్ల కాదు. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైసెన్బర్గ్, దట్ ఈస్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. అన్సర్టినిటీ మీన్స్ there is no certainty, there is no accuracy. అన్సర్టినిటీ అంటే ఏమి? ఒక ఖచ్చితత్వం లేకుండా పోవడం అన్నమాట. సో దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. అర్థమైంది కదా? ఇది ఎలక్ట్రాన్ చాలా చిన్నది, దాన్ని చూడాలంటే దాని సైజ్ కంటే ఎలక్ట్రాన్ సైజ్ కంటే తక్కువగా ఉండే వేవ్ లెంత్ గల లైట్ ను దీనిపైన వేయాలి. సో తక్కువ వేవ్ లెంత్ అయితే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ ఎక్కువగా ఉండే లైట్ ను ఎలక్ట్రాన్ పైన ప్రొజెక్ట్ చేయాలి. ఓకేనా? అప్పుడేమవుతుంది? ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసుకొని వెళ్ళిపోతుంది. దాని స్పీడ్ మారిపోతుంది. స్పీడ్ ఎంతో మారిపోతుంది, చాలా ఎక్కువ మారిపోతుంది. ఓకేనా? సో అలా ఎందుకు నీల్స్ బోర్ ఏం చెప్పాడు? ఒక పర్టికులర్ ఆర్బిట్ లో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ కు వెలాసిటీ ఫిక్స్డ్ గా ఉంటుంది, ఎనర్జీ ఫిక్స్డ్ గా ఉంటుంది, మళ్ళీ ఆ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అనేసి అన్నాడు కదా. సో ఇక్కడ లేకుండా ఇంకేదో ఆర్బిట్ లోకి వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. సో మ్యాథమెటికలీ వీళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమంటే అది మ్యాథమెటికలీ it is
expressed as దాని పైన చెప్పిన ఈక్వేషన్ అన్నమాట. ఇది స్టేట్మెంట్. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి is greater than or equal to h by 4 pi. So delta x, uncertainty in the position of electron. The position of electron. Electron or microparticle. మనం ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకున్నాం. Delta p is uncertainty in the momentum of electron. సో ఇది మీరు అర్థం చేసుకోవాలా, ఓకేనా? సో హియర్ యు సీ, if delta x is equal to 0, delta p is equal to h by, నేను ఈజ్ ఈక్వల్ తీసుకున్నా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కదా, 4 pi ఇంటూ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కదా. ఇఫ్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0, ఐ మీన్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకో, అప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ బై 4 pi 0 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఏం డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే, నువ్వు ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ను ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తావని, ఖచ్చితంగా అంటే డెల్టా అన్సర్టినిటీ ఇస్ 0, దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ ఖచ్చితంగా సెకండ్ ఆర్బిట్ లో ఉంటుంది అని గాన నువ్వు అనుకున్నావు అనుకో, ఎస్ దేర్ ఈజ్ నో డౌట్. నాట్ హ్యావింగ్ డౌట్ ఈస్ కాల్డ్ యాజ్ నాట్ హ్యావింగ్ డౌట్. డౌట్ ఉండకుండా పోవడాన్ని అన్సర్టెనిటీ సారీ. సో నీకు డౌట్ ఉండడాన్ని అన్సర్టెనిటీ అంటారు. డౌట్ ఉండడాన్ని అన్సర్టెనిటీ అంటారు. డౌట్ ఉండడాన్ని డౌట్ 0 అంటే ఏమి, డౌట్ ఈజ్ 0, క్లియర్ అంటే ఖచ్చితంగా ఆడు ఉంటుందని. నాకు ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ సో ఇది ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అనే విషయంలో నాకు డౌట్ లేదు అంటే ఏమి, ఖచ్చితంగా ఆడ ఎలక్ట్రాన్ ఉంది అని కదా. నువ్వు అలాగన అనుకుంటే దాని మొమెంటం ఇన్ఫినిటీ అయిపోతుంది. అదే సపోజ్ మొమెంటం కన్నా కరెక్ట్గా ఇంత అనేసి నువ్వు క్యాల్కులేట్ చేసావు అనుకో, అప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది అనమాట. క్లియర్ అయి ఉంటుంది అనుకుంటాను, ఓకేనా? ఏమి అన్సర్టినిటీ అంటే ఏం చెప్పండి, ఏమి డౌట్ అనమాట. డౌట్, ఈ డౌట్ 0 అంటే ఏమి, దట్ ఈస్ నథింగ్ బట్ అక్యూరసీ. నాకు డౌట్ లేదంటే ఖచ్చితంగా తెలుసని, డౌట్ ఉంది అంటే తెలియదని, అట్లా అనమాట. ఓకే, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనము, డెల్టా పి ఎం ఇంటూ డెల్టా వి. ఇది ఎట్లంటే పి ఈజ్ ఈక్వల్ టు mass into velocity kada, p is equal to mass into velocity. Therefore delta p, change in momentum is because of change in velocity, అంతేగాని చేంజ్ ఇన్ మాస్ కాదు. మాస్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు ఏ వస్తువుకైనా సరే. ఏమి సపోజ్ నేను ఇక్కడ ఉన్న, నన్ను చంద్రమండలంలోకి తీసుకుపోయినా కూడా నా మాస్ కాన్స్టెంట్, బట్ వెయిట్ డిఫర్ అవుతుంది. వెయిట్ వేరు, మాస్ వేరు, ఓకేనా? సో చేంజ్ ఇన్ మొమెంటం ఎలా వస్తుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ వలన వస్తుంది అనమాట. when the velocity changes, then only velocity change అయితే momentum లో కూడా చేంజ్ వస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ రాశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, therefore delta x into delta p is delta p plus lambda రాసేయచ్చు, m into delta v is greater than or equal to h by 4 pi, and it gives delta x into delta v is greater than or equal to h by 4 pi m, where m is the mass of the particle or electron, v is the velocity of electron, x is identifying the position. Delta x means uncertainty in the position of electron, delta v is the uncertainty in the velocity of electron. Okay na?
ఎస్, దీన్నే ఏమంటారంటే హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అనేసి అంటాం. హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. ఎస్, రాసుకుంటారు అనేసి అనుకుంటున్నా. రాసారా? ఎస్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ తర్వాత ఇక్కడ డెల్టా పి వస్తే ఇక్కడ ఎం రాదు. ఇక్కడ కన్నా డెల్టా పి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎం అనేది రాదు. ఓకేనా? ఇలా. ఎస్, నా ఇదేంటంటే ఇది ఇట్ రూల్స్ అవుట్ ఇంపార్టెన్స్ అని రాసుకోవచ్చు. ఇంపార్టెన్స్. ఇట్ రూల్స్ అవుట్ ఇదేం చెప్పిందంటే ఇట్ రూల్స్ అవుట్ the existence of ఏమది కాన్సెంట్రిక్ పాత్ అని చెప్పచ్చు. కాన్సెంట్రిక్ path around the nucleus in atom as explained by Niels Bohr. సో నీల్స్ బోర్ అనే అతను బోర్ అటామిక్ మోడల్లో ఏం చెప్పాడంటే దిస్ ఈజ్ న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిట్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఈజ్ ఫిక్స్డ్ అన్నాడు కదా. అలాంటివి ఏవి ఉండవు ఇక్కడ. అలాంటి పార్టికల్స్ కు ఫిక్స్డ్ పాత్ అనేది ఏది ఉండదు. షెల్స్ ఉంటాయి అనేసి అన్నాం. షెల్, ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇదంతా ఒక షెల్. అలాగే ఈ షెల్ ఇలా ఉండొచ్చు, ఇది. ఓకేనా? ఇలా ఇంకో షెల్ ఇలా ఉండొచ్చు అనమాట. ఇంకోటి ఇలా ఉండొచ్చు. న్యూక్లియస్ చుట్టూ 3 డైమెన్షనల్ స్పేస్ లో ఈ షెల్స్ అనేవి ఇలా ఇలా ఇట్లా ఈ విధంగా ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి ఈ విధంగా ఉంటాయి. షెల్స్ లాగా ఉంటాయి అనమాట. ఇట్లా షెల్స్. ఇది న్యూక్లియస్. చూడండి దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. చూడు వేస్తాను. క్వాంటమ్ మెకానికల్ మోడల్. సో ఇవన్నీ షెల్స్, ఇది న్యూక్లియస్. ఇక్కడ మధ్యలో ఇది న్యూక్లియస్ ఎన్ అని రాస్తుంది. అదే బోస్ అటామిక్ మోడల్లో ఇది ఎన్ న్యూక్లియస్, దీని చుట్టూతో దిస్ ఈజ్. చూసారా డిఫరెన్స్? ఇది బోస్ అటామిక్ మోడల్లో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఆటమ్ స్ట్రక్చర్ను ఇలా అనుకోవచ్చు, కాన్సెంట్రిక్ పాత్ ఉంటుంది అనేసి. సో దీంట్లో ఈ నీల్స్ బోర్ అంటే దిస్ ఈజ్ హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఇవి రాంగ్. ఈ కాన్సెంట్రిక్ పాత్స్ అనేవి ఉండవు. ఇలా షెల్స్ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి, కానీ కాన్సెంట్రిక్ పాత్, ఒక రోడ్ వేసినట్టు, ఒక ముగ్గేసినట్టు పాత్ అనేది ఉండదు అని డిసైడ్ చేశారు. ఓకేనా? దిస్ ఈస్ సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ మైక్రో పార్టికల్స్. నాట్ మ్యాక్రో బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఉంటుంది అనుకోండి, బస్సుకు ఒక రూట్ వేస్తాం కదా. బస్సుకు భూమి పైన ఒక రూట్ వేసుకుంటాం. మైక్రో బాడీ అది బస్ అనేది. కానీ ఎలక్ట్రాన్స్ వీటికి ఈ మైక్రో పార్టికల్స్ కు మాత్రమే ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది అప్లికబుల్. ఓకేనా? సో చాలా వరకు మీకు దీని గురించి అర్థమయ్యే విధంగా నేను నా ప్రయత్నం అయితే చేశాను అనుకుంటున్నా. సో ఇంకోసారి మీరు కూడా టెక్స్ట్ బుక్ బాగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాం. ఇవి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండ్ డి బ్రోగ్లీస్ హైపోథసిస్. ఓకేనా? ఎస్, చదువుతూ ఉండండి, బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకునేదానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.